సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలా మందికి ఆలోచనలు రావద్దు అని నేను చెప్పనండి, ఆలోచనలు వస్తాయి. నేను ఆలోచించడం మానేయండి అని చెప్పనండి. ఆలోచనలు మీరు అనుకోకుండా వస్తాయండి, కానీ ఆలోచనలని మీరు అబ్జర్వ్ చేయండి. ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి, లైఫ్లో ఇవి జరుగుతాయా, మనకి ఈ ఆలోచన అవసరమా నాకు ఈ టైంకి అని మీరు ఆలోచనని ఆలోచించటానికి ట్రై చేయండి. దానివల్ల మనము చాలా బెనిఫిట్స్ పొందుతామండి. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచనలే మనము చేస్తాం కాబట్టి. దానివల్ల మనకి కర్మ కూడా వస్తుందండి. ఆ కర్మలు మనకి మంచి కర్మలు ఉండాలంటే మనకి మంచి ఆలోచనలు ఉండాలి. కాబట్టి మనము ఇదే పాజిటివ్ ఎనర్జీతో ఇవాళ మన సాధనాన్ని చేద్దాము. మనం ముందుగా ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. నాడీ శోధన ప్రాణాయామ, అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ ప్రాణాయామ చేయటానికి మీరు పద్మాసన, అర్ధ పద్మాసన లేదా సిద్ధాసన, సుఖాసనలో కూర్చోవచ్చు, లేదా చైర్లో కూడా మీరు కూర్చొని కూడా నాడీ శోధన ప్రాణాయామ చేయవచ్చు. కాబట్టి మనము సుఖాసనాలో కూర్చుందాం. కూర్చున్న తర్వాత ఎడమ చేతితో మనము చిన్ముద్రాన్ని చేస్తున్నామని చూడండి. నా బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మిగతా 3 వేళ్ళని నేను స్ట్రైట్ గా పెడుతున్నాను. దీన్ని నాలెడ్జ్ ముద్ర కూడా అంటారండి, జ్ఞాన ముద్ర అన్నమాట. చాలా మంచి ముద్ర అండి. మనము డైలీ ప్రాక్టీస్ చేసినా కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎడమ చేతితో మనము విష్ణు ముద్రాని అడాప్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నా బొటన వేలు ఉంగరపు వేలతో నేను కుడి ఇంకా ఎడమ నాస్ట్రిల్స్ ని నేను కంట్రోల్ చేస్తున్నాను. చూడండి, ముందుగా డీప్ ఇన్హలేషన్ చేయండి, మెల్లగా శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని ముందుగా మీరు ఎడమ వైపు నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మెల్లగా శ్వాసని కుడి వైపున వదలండి. మళ్ళీ శ్వాస తీసుకోండి కుడి వైపు నుంచి. వదిలేటప్పుడు ఎడమ వైపు నుంచి వదలండి. ఇది 1 రౌండ్ నాడీ శోధన ప్రాణాయామ అండి. మనము దీన్ని కొన్ని రౌండ్స్ వరకు చేద్దాము. మనము చేసేటప్పుడు చూడండి, మనము ఊపిరి ఇక్కడ వరకే మనం చూసుకుంటే, ఎక్కువ వరకు పంతులైనా చూడండి ఎక్కువగా వాళ్ళు మమ అని చేస్తూ ఉంటారు. ఏదైనా పూజ చేసినప్పుడు కూడా అంతే చేస్తారు. కానీ శ్వాసని మనము లోపల వరకు తీసుకోవాలండి. మన లంగ్స్ కింద డయాఫ్రమ్ ఉంటుందండి. అంత డెప్త్గా మీరు పుష్ చేసినప్పుడు మీ పొట్ట కూడా బయటికి వస్తుంది. కాబట్టి అంత డీప్గా ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ మనము నాడీ శోధన ప్రాణాయామాన్ని చేద్దాం.
మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. రెండు చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. నాడీస్ అంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ ఛానల్ అండి. మనము నాడీస్ ఎక్కడుంటాయి నర్వ్స్ అని అనుకుంటారు, కాదండి, నర్వ్స్ కాదు అసలు. మనకి నాడీస్ అనేవి విజిబుల్గా ఉండవండి. మన బాడీలో ఎనర్జీలో ఈడ పింగళ సుషుమ్న నాడీస్ ఉంటాయి మెయిన్గా. మనము ఈ నాడీస్ని శోధన అంటే క్లీనింగ్ అండి. మన నాడీస్లో గ్రంథీస్ అని ఫామ్ అవుతాయి, అంటే ఫిజిక్ నాట్స్ మనకు కనిపించకుండా బ్లాకేజెస్ అవుతాయి అన్నమాట. దానివల్ల ప్రాణశక్తి అనేది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. మనము ప్రాణాయామ చేయటం వల్ల మనకి ఈ బ్లాకేజెస్ అన్నవి పోతాయి. కాబట్టి మనము ప్రతిరోజు ప్రాణాయామాన్ని ఇంక్లూడ్ చేస్తూ చేయటానికి ట్రై చేద్దాం. ప్రాణాయామ చేస్తే మన హెల్త్ ఎలా ఉందో మనకి తెలిసిపోతుందండి. చూడండి, మనము డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసిన, హోల్డ్ చేసిన, బ్రెత్ని మీరు హోల్డ్ చేసిన అంతర కుంభక, బాహ్యర కుంభక, మనకి కేవల కుంభక అని ఉంటుంది, అది అడ్వాన్స్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అలా చేసినప్పుడు మన హెల్త్ ఏ కండిషన్లో ఉందో కూడా మనకి తెలిసిపోతుంది. మనం మన సాధన స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా వృక్షాసనతో స్టార్ట్ చేద్దాం. దానికి మనము తాడాసనలో నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవడానికి ట్రై చేయండి. ముందుగా మీరు ఇలా తాడాసనలో నిల్చుంటారండి. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని ఇలా పైకి ఎత్తండి. చూడండి, నా కుడి కాళ్ళని నేను ఎడమ తొడ లోపల వైపున పెడుతున్నాను. చూడండి, ఇది అవుటర్ అండి, ఇది లోపల వైపున పెట్టి మెల్లగా శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేస్తూ మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, ఒక సింగిల్ పాయింట్ దగ్గర మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఫోకస్ చేయలేదనుకోండి, ఇలా 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 డాన్సింగ్ అవుతుంది అనమాట. ఫోకస్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మెల్లగా శ్వాసని వదులుతూ రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ కుడి కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, వృక్షాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. ఒక కాళ్ళ మీద లేదా ఒక చేయి మీద మనము హోల్డ్ చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరుగుతుంది. మనము ఇంకా ఒక కాళ్ళ పైన ఉంటున్నాం చూడండి, ఆ కాళ్ళని మనము స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఇంకెక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి.
ఇదండి వృక్షాసన. ఈ ఆసన చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పానండి. ఈ ఆసన చేసేటప్పుడు కాళ్ళని మీరు ఇంత పైకి లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఇలా మీ పిక్కల దగ్గర పెట్టినా కూడా ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇనిషియల్ డేస్లో మీరు షూస్ వేసుకుంటున్నా చూడండి, మనం ఏం చేస్తామంటే యూజువల్గా చైర్ పైన కూర్చోనో సోఫా మీద కూర్చోనో అలా ట్రై చేస్తాం. మనము యంగ్గా ఫిట్గా ఉండాలంటే మీరు అలా బ్యాలెన్స్ చేస్తూ మీరు షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు భూనమనాసన. ఇవాళ మనం కొన్ని బేసిక్ ఆసనాస్ మాత్రమే చేద్దామండి, కానీ చాలా బెనిఫిషియల్ ఉంటాయన్నమాట. మనం అనుకుంటామండి యోగాలో చాలా అడ్వాన్స్ ఆసనాస్ చేస్తేనే హెల్దీగా ఉంటామని. కాదండి, చాలా బేసిక్ ఆసనాస్ చేస్తూ కూడా మనము హెల్దీగా ఉండొచ్చు. కాబట్టి ఇవాళ కొన్ని బేసిక్ ఆసనాస్ మాత్రమే చేద్దాము. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన. ఈ ఆసన చేయడానికి మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కాళ్ళు అలా చాపి దండాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. ముందుగా మీరు ఇలా దండాసనాలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని ఇలా శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. తర్వాత శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ఇలా ట్విస్ట్ అవుతూ రెండు చేతుల్ని కింద పెడుతూ మీ నుదుటిని కింద ఆనించటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతారు. చూసారు కదండి, భూనమనాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఎక్కువగా సైడ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మనకి వెయిట్ గెయిన్ అవుతున్నాము, పొట్ట భాగంలో పెరుగుతుందంటే ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి స్కిన్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఆసనాస్ని మీరు ట్విస్టింగ్ ఆసనాస్ కానివ్వండి ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా తొందరగా బెనిఫిట్స్ని మీరు చూస్తారు. ఈ ఆసనాన్ని మనము కొన్ని రెపిటేషన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. అంతా బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏం పర్లేదండి, ఎక్కువగా టచ్ చేయలేకపోయినా మీరు ఎంతైతే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. కానీ మీరు ఇలా లిఫ్ట్ చేయటం వల్ల ఏ బెనిఫిట్స్ ఉండవండి. మీ హిప్స్ని అక్కడే పెడుతూ మీరు ఎంతైతే అంత ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి భూనమనాసన. ఈ ఆసన చేయడం వల్ల కూడా మనకి డైజెషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనము రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వముఖ శ్వానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి, చూడండి. మనము అధోముఖ నుంచి చేస్తాము కాబట్టి ముందుగా అధోముఖ శ్వానాసనాలోకి వద్దాం. ముందుగా మనం ఇలా చేతుల్ని స్ప్రెడ్ చేస్తామండి. ఇది పెట్టేటప్పుడు కూడా చూసుకోండి, ఎక్కువ మంది ఇలా పెడతారనమాట. ఇలా పెడితే మనకి ఎక్కువగా వ్రిస్ట్ మీద పడుతుందండి. మనము మన చేతుల వేళ్ళ పైన కూడా మన బలాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు
శ్వాసని వదులుతూ మీరు అధోముఖాకి వస్తారు. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకునేటప్పుడు చూడండి, మీరు ఇలా మీ కాళ్ళ వేలని రిలాక్స్ చేస్తూ మీ నడుము భాగాన్ని కిందికి పుష్ చేస్తూ పైకి చూడటానికి ట్రై చేయండి. శ్వాసని వదులుతూ అధోముఖ చేస్తారు. చూసారు కదండి, ఊర్ధ్వముఖ శ్వానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి మన హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది చాలా పెరుగుతుందండి. మన నడుముని మనం కిందికి పుష్ చేస్తున్నాం చూడండి, బ్యాక్ మజిల్స్ అన్నవి చాలా బలంగా అవుతాయి. మనకి ఈ భాగంలో కూడా ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి అబ్డామినల్ లేదా స్టమక్ సర్జరీస్ అయితేనే మీరు అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. శ్వాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసను తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఊర్ధ్వముఖ శ్వానాసన. మనము ఈ ఆసన చేసేటప్పుడు చూడండి, మనం ఛాతీని కూడా బాగా ఓపెన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తున్నాం. దీనివల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లాంటివి పోతాయండి. ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి మన ఆసనాస్. ఇవాళ మనము ముందు కూడా చెప్పాను కదండి, ప్రాణాయామ ఎంత ఇంపార్టెంట్ అని నేను మీకు చెప్పాను. మనము ఆసనాస్ చేసేటప్పుడు కూడా నేను శ్వాసని తీసుకోండి, శ్వాసని వదలండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అలా మీరు చేయటం వల్లే మనకి ఇంకెక్కువగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. చూడండి, కొన్ని ఉంటాయండి. మనము ఇప్పుడు చెస్ట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు శ్వాసని వదలలేం కదండి, శ్వాసని పీల్చుకుంటాం. అదే మనము ఛాతీని దగ్గరకు అంటున్నాం, అప్పుడు శ్వాసని తీసుకున్నా కంప్లీట్గా మనము తీసుకోలేమన్నమాట. కాబట్టి యోగాలో మనము శ్వాసని తీసుకోవడం, వదలడం చాలా కాన్షియస్గా మీరు చేసినప్పుడే బెనిఫిట్స్ని మీరు చూడగలుగుతారు. ఇంకా మనము చూసుకుంటే అండి, ఎక్కువగా మనము జిమ్లలో అక్కడ ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. ఈ కాలంలో ఎక్కువగా కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలండి, హెల్త్కి మంచిదే. కాకపోతే దానివల్ల హార్ట్ బీట్ అన్నది చాలా పెరిగిపోతుందండి. కానీ యోగాలో మనము శ్వాస మీద దృష్టి పెడుతూ మనం చేస్తాం కదండి, దానివల్ల మన నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయొచ్చు, మన మైండ్ని కామ్ చేయొచ్చు. ఇదే యోగాలో ఉన్న గొప్పతనం అండి. అది వేరే ఎక్సర్సైజెస్లో రావు. కాబట్టి మనము ఈ యోగాని అలవాటు చేసుకోవటం వల్ల ఇంకా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, వర్షాకాలం వచ్చేసింది, వింటర్ సీజన్ వచ్చేసింది. మనము మన పిల్లలకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. గోరువెచ్చగా మనము ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళకి బాగా అనిపిస్తుంది. మనము ఎక్కువగా సూప్స్ని అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఒక చిన్న రెసిపీని నేను ఇవాళ మీతో షేర్ చేస్తానండి. ఏం లేదండి, కొన్ని నీళ్ళని అలా స్టవ్ మీద పెడుతూ మనము క్యారెట్ని, మనము వెల్లుల్లిని, కొత్తిమీరని, మీకు ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకున్నా స్వీట్ కార్న్ చూసుకోండి. స్వీట్ కార్న్ కూడా మీరు వేసినప్పుడు కూడా దాంట్లో కొంచెం ఉప్పు, పెప్పర్ని యాడ్ చేయండి.
అలా మీరు కొన్ని క్షణాలు బాయిల్ చేసి పిల్లలకి ఇవ్వటం వల్ల మన పిల్లలు హెల్తీగా ఉండొచ్చు. ఇంకా కొంచెం గోరువెచ్చగా తీసుకోవటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.